దేవుని వాక్యాన్ని మనం చాలా పరిచయమైన భాగమే చదువుకున్నాం. అయితే దానిలో నుండి ప్రభు ఒక గోత్రములో, లేవి గోత్రం, ఒక కుటుంబములో అమ్రాము యోకెబెదు కుటుంబం, ఆ కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉండగా ముగ్గురులో ముఖ్యంగా ఒక వ్యక్తిని ఎక్కువగా వాడుకున్నాడు. ఆయన మోసెస్, ది ఆనర్డ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ప్రభు వలన ఘనపరచబడిన దాసుడు ఆయన. ప్రభు మోషేను గొప్ప చేసినట్టు బైబిల్లో రాయబడింది. ఈ మోషే జీవితం నిర్గమకాండంలో లేని విషయాలు పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో పరిచారకులలో ఒకడు సెఫన్. ఆయన సంఘ పెద్దల్లో ఒకడు కాదు, ఆయన ఒక మిషనరీ కాదు, ఆయన అపోస్తలుడు అసలే కాదు. సింప్లీ ఏ బిలీవర్ అండ్ ఏ డీకన్. నేను పరిచారకునిగా ఉండాలి అని కోరుకున్నవాడు కాదు. సంఘాలలో పరిచార్య చేయాలి, మనం పరిచారకులుగా ఉండాలి అని కోరుకోకూడదు. పెద్దలకు తగిన యోగ్యతలు కలిగి ఉండాలి అని ప్రయాసపడాలి, ఆసక్తి కలిగి ఉండాలి. పెద్దలు కావాలని కోరుకోకూడదు. ప్రభు చిత్తములో ఉంటే ఆయన తన పనికి పిలుస్తాడు. కానీ మనము పిలువబడినా పిలువబడకపోయినా మన ప్రియ ప్రభువును ప్రేమించి సేవించాలి. ఈ సత్యాలు సంఘాలలో కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, మహారాష్ట్రలో కానీ, ప్రపంచంలో మరెక్కడైనా వాస్తవమైనవే. నేను దైవజనుడైన మోషే ప్రారంభం, ఆయన ముగింపు ఎలా ఉన్నదో మొత్తం అంతా 5 మాటల్లో మీకు జ్ఞాపకం చేసి ముగించాలని ప్రార్థిస్తున్నాను, ఆశిస్తున్నాను. పాల్ గాంధీ గారు చాలాసార్లు మోషేని గురించి చెప్పారు. దావీదుని గురించి, యోసేపుని గురించి, ఇంకా అనేక మందిని గురించి అనేక మంది మనకు చెప్తూనే ఉన్నారు. అందుకే మీ మధ్యకు వస్తూ ఉండగా నేను ఇదే అంశాన్ని ఇంకా మరలా అందిస్తాను అని చెప్పలేను. కానీ ఈ మొదటి కుడికలో దైవజనుడైన మోషే, ఆయనకు సంబంధించిన గృహాలు 5 గృహాలు జ్ఞాపకం చేసి నేను తప్పక ముగిస్తాను. మోషేను గురించి చూడండి, చదవండి ఏం చెప్పాడో. 7వ అధ్యాయం 20వ వచనం ఒకరు తేటగా చదవండి. అది చాలా విశేషమైన మాట. ఆ కాలము అనేది వివరించలేం మనం. ఆ కాలం, మోషే పుట్టిన కాలం, అహరోను పుట్టాడు వివరాలు లేవు, మిర్యాం పుట్టింది వివరాలు లేవు. మోషేను గురించి మాత్రం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ వివరాలు అందిస్తున్నాడు. అది దేవుని కృప. ఆ కాలమందు మోషే పుట్టిను అంటే మగబిడ్డ పుట్టినట్లయితే కాన్పురేట్ల మీదనే చంపాలి అనే కాలం, లేదా నైల్ నదిలో పారవేయాలనే కాలం. ఆ కాలమందు మోషే పుట్టాను అన్నాడు. మన ప్రియ రక్షకుడు శరీరధారిగా ఏ కాలంలో పుట్టాడో మనకు తెలుసు కదా. హేరోదు రాజుగా ఉన్న కాలంలో పుట్టాడు ఆయన. హేరోదు యేసు ప్రభును నిజంగా ప్రేమిస్తున్నాడా, పూజిస్తున్నాడా? నేను కూడా ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండి అంటాడే గాని పూజించాలని కాదు, చంపాలని ఉన్నది ఆయన మనసులో. ఇటువంటి ఉపాయశాలు ప్రపంచ చరిత్రలో ఉన్నారు. సంఘాలలో మనము ఉపాయశాలుగా ఉండకుండా యథార్థపరుగా ఉండాలి. నేను ఉదయం మా కుమార్తెతో మెసేజ్ చేస్తూ చెప్పాను, ప్రభు యొక్క కనుదృష్టి తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచాలని ఉన్నది. మనందరికీ తెలిసిన మాట. మనలో యథార్థత లేకుండా ప్రభు మనల్ని బలపరచాలి, మనల్ని వాడుకోవాలి, మనల్ని నింపాలి అని కోరుకోవడం సరైంది కాదు. ద లార్డ్ రిక్వైర్స్ అప్రైట్నెస్ ఇన్ మై లైఫ్, ఆనెస్టీ అండ్ ట్రాన్స్పరెన్సీ. నిజాయితీ, నమ్మకత్వం, తిన్నదనం, యథార్థత అనేది నాలో లేకుండా నేను వాక్య పరిచర్య చేయడం వల్ల ప్రయోజనం ఏమున్నది?
అతడు పుట్టిన కాలం చెప్పాడు, పుట్టిన ఇల్లు చెప్పాడు. లేవి గోత్రం అందులో నిర్గమకాండం 2వ అధ్యాయంలో చెప్పినట్టుగా అమ్రాము యోకెబెదుల కుమారుడుగా ఆయన జన్మించాడు. 3వ సంతానం, కుమారుల్లో చిన్న కుమారుడుగా, ఇంటిలో చిన్నవాడుగా ఆయన జన్మించాడు. కనుక ఆయనకు ఆ గృహానికి ఉన్న సంబంధం అది మొదటిది. తెలిసిన పేరే మనం పెట్టుకుందాం, దాస గృహం లేక అమ్రాము యోకెబెదుల గృహం. భక్తిపరులైన, విశ్వాస వీరులైన, దీనులైన, నమ్మదగిన అమ్రాము యోకెబెదుల ఇంటిలో పుట్టిన మోషే. ఆ దాస గృహములో ఆయన పుట్టిన కాలము ప్రమాదకరమైన కాలం గనుక తల్లిదండ్రులు అతనిని 3 నెలలు పెంచారు అన్నాడు. కాన్పు పేట్ల మీద చంపబడలేదు, నైలు నదిలో పారవేయబడలేదు. కానీ భక్తి కలిగిన తల్లిదండ్రుల ద్వారా అతడు పెంచబడ్డాడు. ఎక్కడ? ఇంటిలో పెంచబడ్డాడు. మిర్యాం ఎలా పెంచబడింది రాయబడలేదు, ఆమె భక్తురాలే. అహరోను ఎలా పెంచబడ్డాడు రాయబడలేదు. కానీ మోషేను గురించి చెప్తున్నాడు. ఆ కాలమందు, అపాయకరమైన కాలంలో పుట్టిన మోషే దేవుని చిత్తానుసారంగా ఒక దివ్యమైన కార్యాన్ని జరిగించాలి కాబట్టి ప్రభువు ఆ కుమారుని పుట్టించాడు. ప్రభువు ఆ కుమారుని పదిలపరిచాడు, భద్రపరిచాడు. ద లార్డ్ ప్రిజర్వ్డ్ హిమ్ నాట్ ఓన్లీ ఫర్ 3 months, 3 నెలలకు మాత్రమే కాదు, 120 సంవత్సరాలు మోషేను కాపాడినట్టుగా స్టెఫను చెబుతున్నాడు. నిర్గమకాండంలో లేదు ఈ మాట, ఈ వివరాలు లేవు కదా. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు స్టెఫను. ఆయనను ప్రేరేపించిన ఆత్మను ఎవరు ఎదిరించలేకపోయారు అని 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆ చిన్న పరిచారకుడు యవనస్తుడు ఆత్మతో నిండుట, ఆత్మతో నిండుకొని ఆత్మ స్వాధీనములో ఉండి ఆత్మ నడిపింపుతో, ఆత్మ స్వాతంత్ర్యంతో, ఆత్మ అందించే మాటలు అందించడం నేర్చుకున్నాడు. అవి నాకు చాలా సవాలుగా ఉంటాయి. చాలాసార్లు మనం ప్రసంగాలు చేస్తున్నాం, సంఘాల్లో కూడికలు జరిగిస్తున్నాం. కానీ ప్రతిసారి ఆత్మ నడిపింపుతో, ఆత్మ స్వాతంత్ర్యంతో అందిస్తున్నామని మనం చెప్పలేం. బాధ్యతతో మన వర్తమానాలు అందిస్తాం. కానీ స్టెఫను మనకు మాదిరిగా ఉన్నాడు. ఒక పరిచారకుడైన ఎంత వాక్య అనుభవం సంపాదించాడో చూడండి. ప్రధాన యాజకుడు ఒక్క మాట అడిగాడు, ఏమయ్యా వారు నీ మీద ఇన్ని నేరాలు మోపుతున్నారు, ఈ మాటలు నిజమేనా అన్నాడంతే. ఒక్క మాటతో జవాబు ఇవ్వలేదు స్టెఫన్. 50 వచనాల పైన మాట్లాడుతూనే ఉన్నాడు. ఎవ్వరూ ఆపలేకపోయారు. అసలు ప్రధాన యాజకుడు కూడా నువ్వేంటి మాట్లాడుతున్నావు, నేను అడిగింది ఒకటే కదా అనలేదండి. స్పిరిట్ కంట్రోల్ మీటింగ్. మన కూడికలు ఆత్మ చేత నియంత్రించబడాలి, ఆత్మ స్వాధీనములో ఉండాలి, ఆత్మ అదుపులో ఉండాలి. మన ప్రార్థనలు, మన పాటలు, మన ప్రకటనలు, మన నడిపింపు, మన వాక్య పరిచర్య, ఎవ్రీథింగ్ మస్ట్ బి ఇన్ ద గైడెన్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు మన కుటుంబాల్లో, మన కూడికల్లో మనం కలిగి ఉండాలి. ఆ తల్లిదండ్రులు 3 నెలల లోపల పెంచారు అంటే ఎంతగా పెంచారో చూడండి. ప్రార్థనలో పెంచారా, విశ్వాసములో పెంచారా, వాక్యములో పెంచారా, భక్తిలో పెంచారా, ప్రభు కార్యాల కొరకై ఆ చిన్నవాడిని 3 నెలల లోపల పెంచారు. తర్వాత ఒక విచారకరమైన విషయం ఏమంటే 3 నెలల తర్వాత విశ్వాసమేమీ తగ్గలేదు. కానీ ఇక పెంచలేక ఈ కుమారుడు ఎదుగుతూ ఉంటే ఆ రాజాజ్ఞ ఒక పక్కనుండగా దాచలేక అప్పుడు ప్రభు చేతులకు అప్పగించుకున్నారు. ప్రభువా మమ్మల్ని క్షమించయ్యా, ఈ బిడ్డను నీవే ఇచ్చావు,
ఈ బిడ్డను మేం కాపాడలేం, ఈ బిడ్డను నీవే కాపాడాలి అని తల్లిదండ్రులు చాలా నేర్పుతో ఆలోచనతో ఒక చక్కని జమ్ము పెట్టి తయారు చేసి అందులో కావలసిన ఏర్పాట్లన్నీ చేసి ఆ కుమారుని, ఆ చిన్న పిల్లవాడిని, 3 నెలల పిల్లవాడిని ఆ పెట్టెలో పెట్టి నదిలో పారవేయలేదు, విసిరివేయలేదు. ఒడ్డున ఉన్న జమ్ములో ఆ పెట్టెలో ఆ కుమారుని పెట్టి ప్రార్థన చేసి ప్రభువుకి అప్పగించి వచ్చారు అని నేను నమ్ముతున్నాను గట్టిగా. అది రాయబడలేదు. అంత ప్రార్థనా పరులు. ఈ కుమారుని జీవితం భవిష్యత్ ఏమవుతుందో తెలియదు కాబట్టి ప్రార్థన చేయకుండా వస్తారా? రారు కదా. పైగా వారి కుమార్తె మిర్యామును కూడా అక్కడ కావలిగా పెట్టి వచ్చారు. అంటే ఆ కుమారుని పట్ల వారికి కన్సర్న్, శ్రద్ధ ఉన్నది. సంఘాలలో క్రొత్తగా పుట్టిన విశ్వాసులు ఉన్నారే, క్రొత్త జన్మ పొందిన వారి పట్ల మనకు అటువంటి శ్రద్ధ ఉండాలి. ఎదుగుతారులే, వస్తారులే, వస్తే వస్తారులే, రాకపోతే రాకపోయారులే, మనకేమిలే, మన ఉద్యోగం చేసుకుందాం, మన పని చూసుకుందాం, మనకి కుటుంబం లేదా, మనకి పిల్లలు లేరా, మనకి రెస్ట్ వద్దా, ఇలా అనుకుంటే సంఘాలు కట్టబడవు. నెంబర్ 1 దాస గృహం, విశ్వాస గృహం, భక్తి గల వారి గృహం, దీనుల గృహం, సింప్లిసిటీ. హి లెర్న్ దేర్. ఆ ప్రారంభ దినాల్లోనే సామాన్యత అనే గొప్ప పాఠాన్ని మోషే నేర్చుకున్నాడు. తర్వాత ప్రభువే చూసుకున్నాడు. ప్రభువుకి అప్పగిస్తే ప్రభువే చూసుకుంటాడు. మన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మనమే చూసుకోవాలి. అయితే ప్రభువు చూడకుండా మనం సొంతంగా చేయలేం. కనుక మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. పిల్లలను పెంచాలి. ప్రభు భయములో, ప్రభు బోధలో మనం పెంచాలి. పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. పిల్లల ఎదుట నేను, నీవు అనగా తల్లిదండ్రులు, భార్య భర్తలు, తల్లిదండ్రులు చక్కగా ప్రవర్తించాలి. అది మొదటి గృహం. ఆ గృహములోనే రాబోయే కాలములో మోషే చేయవలసిన సేవ, మోషే ప్రభువును గణపరచవలసిన విధానం, ప్రభువు బయలుపరిచే వాటన్నిటిలో ఏ మాత్రము పొల్లు తప్పకుండా చెప్పిన ప్రకారం, చూపిన ప్రకారం చెయ్యాలి అనే పాఠము ఆ మోషే గట్టిగా నేర్చుకున్నాడు. తర్వాత మనకు తెలుసు, విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అదే సమయానికి రాజకుమార్తె అక్కడికే రావడం. స్నానం చేయడానికి ఆమె వచ్చింది. ఆమె చెలికెత్తెలు ఉన్నారు. అంతలో పిల్లవాడు ఏడుస్తున్నాడు. తల్లిదండ్రులు పెట్టి వెళ్ళిపోయారు. పిల్లవాడిని ఏడ్పు చూచి ప్రభు ఆమె దృష్టిని ఆకర్షించాడు. ఆ పిల్లవాడిని తీసుకుని రండి అని ఆ చెలికెత్తలకు చెప్పింది. పెట్టె తెరచి చూస్తే మోషేను గురించి ఏమని రాయబడింది అక్కడ? 20వ వచనం చూడండి. అతడు దివ్య సుందరుడు అని రాయబడింది. విన్నారా? అందం, సౌందర్యం. లోకములో అందము అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. అందానికి ప్రాధాన్యత, సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. సంస్కారానికి, నాగరికతకు ప్రాధాన్యత ఇవ్వాలి. మనతో పాటు మన సహోదరులు ప్రార్థనకు వస్తారు, వాక్య పఠనకు వస్తారు, కూడికలకు వస్తారు, సేవకు వస్తారు, ఆరాధనకు వస్తారు. కనుక మన ద్వారా వేరే వారికి ఇబ్బంది కలగకుండా మనం డీసెంట్ గా ఉండడం, శుభ్రంగా ఉండడం, దాని కొరకే మనం పూనుకోవాలి. కానీ లోకములో ఉండే సౌందర్య సాధనాల కొరకు మనం ప్రయాసపడకూడదండి. ఈ మాట మీకు ఇష్టం కాకపోవచ్చు కొంతమందికి, బట్ దట్ ఈజ్ బిబ్లికల్ స్టేట్మెంట్. అది వాక్యానుసారమైన సత్యం. ప్రభు చూశాడు, పేరెంట్స్ కెనాట్ కేర్ ఫర్ హిమ్ ఎనీ లాంగర్. ఆ 3 నెలల తర్వాత ఇక వారు ఏం చేయలేరు. ప్రభువే చూశాడు. అంటే అమ్రామ్ యోకెబెదురు, ఎంతకాలం మీరు చూడగలరు? మీ చేత అవుతుందా? నేను చూస్తా, నా చేతికి అప్పగించండి. విశ్వాసముతో, ప్రార్థనతో, భయభక్తులతో, నిరీక్షణతో నా చేతికి అప్పగించండి, నేను చూసుకుంటాను అన్నట్టుగా ఉంది అది కదా. ఆయన చూసుకున్నాడు, జీవితాంతం చూసుకున్నాడు. మొదటి 40 సంవత్సరాల్లో
అంటే దాదాపుగా పాలు విడిచే వరకు తల్లి పెంచింది, ఇప్పుడు నిర్భయంగా పెంచింది. 3 నెలలు భయభయంగా పెంచాల్సి వచ్చింది, ఇప్పుడు నిర్భయంగా పెంచింది. ఇంకా ఎక్కువ పాఠాలు నేర్పించి వాక్యము, కథలు, పాటలు, ఇంకెన్నో విశ్వాస జీవితం ఆ కుమారునికి నేర్పించి తర్వాత రాజకుమార్తెకు అప్పగించింది. రెండవది రాజగృహం. ఫరో కుమార్తె గృహం అది రాజభవనం, రాజగృహం, ఏ లోటు లేని గృహం, సుఖభోగాలున్న గృహం. మోషేకి ఏ లోటు లేదు, విద్యకు గాని, వస్త్రాలకు గాని, సుఖభోగాలకు, అనుకూలతలకు గాని, దేనికి ఏ లోటు. కష్టము అంటే ఏమిటో తెలియకుండా ఎదుగుతున్నాడు మోషే. మోషే 22లో చెప్పాడు చూడండి, ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించాడు, సకల విద్యలలో ప్రవీణుడయ్యాడు. మాటల యందు, కార్యముల యందు అతడు ప్రవీణుడై ఉండెను అని చెప్పాడు. ఇక్కడ పెద్ద మోసం జరిగింది. నేను మోసం అంటే మీరు కంగారు పడకండి. ఫరో కుమార్తె ఏమనుకున్నది? నా కొడుకు, నా బాబు, నా కలకాలం, నా బంగారం, కాసులే, నా మోరీలే, నా మువ్వలే, ఏమేమో అనుకుంటా ఉంది. మోజేస్ 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 మోజేస్, మై సన్. ఖర్చు పెట్టింది, ఏ లోటు లేకుండా చేసింది, కష్టమంటే తెలియకుండా పెంచింది. సకల విద్యలు అభ్యసించి ప్రవీణుడయ్యాడు. గాని వినండి, ప్రభు పని చేయడానికి, ప్రభు పనికి, ప్రభు సేవకు ఈ లోక విద్య, ఈ లోక జ్ఞానం, ఈ లోక ప్రవీణత, ఈ లోక జ్ఞానం, ఈ లోక సంబంధమైన చాతుర్యం, చమత్కారం అక్కర్లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. మోషే నేర్చుకున్న వాటన్నిటినీ 40 సంవత్సరాల్లో ఆయన ఏవేవి నేర్చుకున్నాడో మరో 40 సంవత్సరాలు, నెక్స్ట్ 40 years ప్రభు అన్ని ఖాళీ చేశాడు. ఇన్ని డిగ్రీలు ఉన్నవాడు, ఇంత ప్రజ్ఞ గలవాడు ఏం చేయాలా? ఐగుప్తు విద్యల ప్రకారం పనిచేయాలి కదా. ఏమీ చేయలేదు ఆయన. కానీ రాజగృహములో ఉండగా ఆయన జీవితంలో ప్రభు ఒక ఖచ్చితమైన పాఠాన్ని నేర్పించాడు. ఏది ఆ పాఠం? దాస గృహములో, భక్తిగల తల్లిదండ్రుల గృహములో ప్రభు పని కొరకై చక్కగా పెంచబడ్డాడు. కొన్ని లక్షణాలు మనం విన్నాం. రెండవది, రాజగృహంలో ఉండగా ఈ సుఖభోగాలు, ఈ విద్య, ఈ వాహనాలు, ఈ ధనము, ఈ భోగము, ఇదంతా నాకొద్దు. అధికారం నాకొద్దు. లోక భోగాలు, పాప భోగాలు, ఇవేవి నాకొద్దు. నేనెవరిని? రాజకుమార్తె కుమారుడను కాను. కుమారునిగా ఆమె పెంచుకున్నది, కుమారునిగా ఆమె ఎంచుకున్నది అంతవరకే. అదే మోసం. ప్రభు ఎందుకు పుట్టించాడు? ఆయన పని కొరకు. ఎందుకు కాపాడాడు? ఆయన పని కొరకు. విన్నారా? ఒకనాడు మోషే రాజభవనాన్ని విడిచిపెట్టి, ఐగుప్తు భోగాలు విడిచిపెట్టి, ఫరో కుమార్తె ఎంత భంగపోయినా, రాయలసీమలో భంగపోవడం అంటారు, బతిమాలినా, నాయనా 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 వెళ్ళవద్దు, ఎక్కడికి వెళ్తావురా? ఇదిగో ఐగుప్తు సింహాసనం నీదే, ఫరో తర్వాత నీవే రాజుగా ఉండి పరిపాలన చేయాలి. ఐగుప్తు ధనమంతా నీదే, ఈ భవనము నీదే, ఐగుప్తు దేశమంతా నీదే. ఐగుప్తులో నువ్వేమనుకుంటే అది నీ ఇష్టానుసారంగా పాపం చేయడానికి అవకాశం ఉందని ఎంత మాట్లాడినా మోషే అక్కడ ఒక ఖచ్చితమైన పాఠం నేర్చుకున్నాడు. ఏం చెప్పాడు చూడండి. హెబ్రీ పత్రిక 11లో, నిర్గమకాండం 2లో ఈ మాట రాశాడు. ఒక్కచోట మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 చదువు బ్రదర్. ఇప్పుడు ఏమయ్యాడు మోషే? చాలండి. చాలా మంది వయస్సు పెరిగిపోతున్నది కానీ పెద్దవారు కావడంలా. క్షమించండి, మనం ఎదగాలి ఆత్మీయంగా.
వయస్సు మాత్రమే కాదు, వాక్యములో ఎదగాలి, కృపలో ఎదగాలి, ప్రభు సన్నిధిలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, దీనత్వములో ఎదగాలి, నమ్మకత్వములో ఎదగాలి, దాతృత్వంలో ఎదగాలి, సామాన్యతలో ఎదగాలి. అతడు పెద్దవాడయ్యాడు. పెద్దవాడేంటి అర్థం ఏంటి? మాట వినకుండా పెద్దవాడయ్యాడని కాదు, తిరుగుబాటు చేయడానికి పెద్దవాడయ్యాడని కాదు, కాదు 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 తాను ఎవరి కొరకు తన బలాన్ని ఉపయోగించాలి, ప్రభుత్వ కృపావరాలు, తలాంతులు, ఆ ప్రజ్ఞ ఎవరి కొరకు, ఎవరి మధ్య ఉండి ఉపయోగించాలి, అది నిర్ణయం చేసుకున్నాడు. ద డెసిషన్ ఆఫ్ మోసెస్. బైబిల్లో ఒక మోషే నిర్ణయం, ఒక రూతు నిర్ణయం, ఒక మొర్దెకై నిర్ణయం, ఒక ఎజ్రా నిర్ణయం, ఇలా అనేక మంది భక్తులు వారి నిర్ణయాలు చెప్పాడు. ద చాయిస్ దే మేడ్. వారు చేసుకున్న ఆ దృఢమైన నిర్ణయం, ఎంపిక, అందులోంచి ఏమాత్రం పక్కకి తొలగిపోలేదు. వారు విశ్వాస గృహములో పెంచబడ్డాడు, ప్రభు కొరకు, ప్రభు కార్యాల కొరకు. విశ్వాసములో, ప్రార్థనలో, నమ్మకత్వములో, దీనత్వములో, ప్రభు భయములో పెంచబడ్డాడు. రాజగృహములో ఒక బలమైన పాఠం నేర్చుకున్నాడు. ఈ రాజు ఖాయం కాదు, ఈ ఆస్తి ఖాయం కాదు, అసలు ఐగుప్తును నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. బైబిల్లో గొప్ప అంశం. ఫర్సేకింగ్ ఈజిప్ట్, లీవింగ్ ఈజిప్ట్, మూవింగ్ ఫార్వర్డ్ ఫర్ గాడ్. ప్రభు కొరకై సాగిపోవడం. విన్నారా? మనలో ఎంతమంది లోకములోనే ఉన్నాం, కానీ లోకాన్ని ప్రేమించకుండా, లోక స్నేహము చేయకుండా, లోకమును అమితముగా అనుభవించకుండా ప్రభు కొరకు మనం ఎంతమంది సామాన్యంగా భయభక్తులతో ప్రభు పిల్లలం, ప్రభు పని కొరకే మనం జీవించాలి అని మనం నిర్ణయించుకోగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం. ఆలోచన చేయాలి. మూడవది, అతడు మరి యొక్క గృహానికి వచ్చాడు కదా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 23 తర్వాత 29లో చెప్పాడు ఒక మాట. ఆ మధ్యలో కొన్ని విషయాలు జరిగినాయి. మోషే ఆ మాట విని 29 పారిపోయి అన్నాడు. విన్నారా? పారవేయబడినవాడు, పారిపోయినవాడు, త్రోసివేయబడినవాడు, నిరాకరింపబడినవాడు అంత ఒకటే. ఏ మ్యాన్ రిజెక్టెడ్. వినండి బ్రదర్స్, సిస్టర్స్, ప్రభు నిన్ను గాని నన్ను గాని కోరుకుంటే తప్పక మన జీవితాల్లో మనను తృణీకరించేవారు ఉంటారు. అధైర్యపడకండి. పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్ us. పీపుల్ విల్ నాట్ రెస్పెక్ట్ us. మనల్ని గౌరవించరు. మన ప్రయాస, మన కష్టం, మన తపన వారు అర్థం చేసుకోరు. అర్థమైన మొండిగా ఎదిరించాలి, తిరుగుబాటు చేయాలి, సంఘాన్ని పాడు చేయాలి, సేవ జరగకుండా చేయాలి అని ప్రయత్నం చేస్తారు. విన్నారా? మోషే తల్లిదండ్రుల ఇంట్లోనూ లేడు, రాజభవనములోనూ లేడు, ఐగుప్తులోనూ లేడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు అన్నాడు. పారిపోయి. ఎందుకు? ఫరో ప్రాణభయం. ఫరో వల్ల ప్రాణభయం. ఈ సంగతి ఫరోకు తెలిస్తే, నేను నరహంతకుడని తెలిస్తే, ఐగుప్తీని చంపానని తెలిస్తే నన్ను బ్రతకనివాడు అని వెళ్ళిపోయాడు. పరుగు పరుగు పరుగు. పరదేశిగానే జీవించాడు 40 సంవత్సరాలు. మామ గృహములో మోషే. 3 గృహాలు విన్నాం కదా. ఒకటి తల్లిదండ్రుల గృహం, దాసగృహం. అక్కడ భయభక్తులు నేర్చుకున్నాడు, విశ్వాసం నేర్చుకున్నాడు. రెండవది రాజగృహం. అక్కడ లోకము ఎంత ప్రేమించినా, సాతానుడు ఎన్ని శోధనలు కల్పించినా, ఎన్ని ఆశలు పుట్టించినా వాటన్నిటినీ తిరస్కరించి పెద్దవాడై బయటకు వచ్చాడు. నా ప్రజలతో, దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవిస్తా. నేను హెబ్రియునిగా జీవిస్తా. హెబ్రియునిగా జన్మించాను, హెబ్రియునిగా జీవిస్తా. హెబ్రియుల మధ్య నేను ఒక సహోదరునిగా ఉంటా. నా సహోదరులు నాకు ముఖ్యం
అనే బుద్ధి ఆయన కలిగింది. మూడవది, మామ గృహంలో ఉన్నాడు. 40 ఏళ్ళు ఉన్నాడు ఆయన. దాదాపుగా 40 ఏండ్ల పిమ్మట అని చెప్పాడు కదా. మళ్ళా 40 ఏళ్ళు ఆయన ఇత్రో దగ్గర ఆ మామ మందను మేపుతూ వచ్చాడన్నాడు. ఐగుప్తు సకల విద్యలో ప్రవీణుడు, a man skillful in all the trades of Egypt. He had to learn the art of a shepherd. ఒక మంద కాపరిగా, గొర్రెల కాపరిగా, గొర్రె మేకల మందలను తోలుకొని పోతూ వాటితో ఉంటూ వాటి వలె దీనత్వాన్ని, సాత్వికాన్ని నేర్చుకొని సహనాన్ని నేర్చుకోవలసి వచ్చింది. మామ గృహములో ప్రభు ఆయనకు తర్బీదిచ్చాడు. మామ గృహములో ప్రభు ఆయనకు సాత్వికం నేర్పించాడు. మామ గృహములో ఒంటరిగాడుగా వెళ్ళిన వానికి ఆయన ఏం చేశాడు? వివాహం చేశాడు, 2 పిల్లలను ఇచ్చాడు అన్నాడు. చదవండి ఆ మాట. 29వ వచనం. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశిగా ఉన్నాడన్నాడు. అంటే ఈ ప్రవక్త తన జీవిత కాలంలో పరదేశిగా ఉండాలనే పాఠం నేర్చుకున్నాడు. పుట్టిన కుమారునికి పరదేశ అని పేరు పెట్టాడు. విన్నారా? గెర్షోం అంటే పరదేశాన్ని. మరొక కుమారుడు కలిగితే ఎలియేజరు దేవ సహాయం అని పేరు పెట్టాడు. మోసే వివాహం, మోసే సంతానం, అందులో పాఠాలున్నాయి. పరదేశిగా పెరిగాడు, దేవుని సహాయం అనుభవిస్తున్నాడు. మొదటి 3 నెలలు అనుభవించాడు, రాజగృహములో అనుభవించాడు, 40 ఏళ్ళు అనుభవించాడు, నెక్స్ట్ 40 years 80 సంవత్సరాల వరకు కూడా అనుభవించాడు. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వచ్చాడు మనం గమనిస్తున్నాం. అదే వచనం చూస్తే అక్కడ 2 గృహాలు ఉన్నాయి. ఒకటి మామ గృహం, ఇత్రో గృహం, మరొకటి సొంత గృహం, తన సొంత గృహం. మోషేకు ఒక ఇల్లు ఉన్నది. తల్లిదండ్రుల ఇల్లు తల్లిదండ్రులదే, మామ ఇల్లు మామదే, అక్కడున్న కుమార్తెలు ఉన్నారు, వారిల్లు వారివే. బట్ మోసెస్ మేడ్ హిజ్ ఓన్ హోమ్. తాను తన భార్య, తాను తన పిల్లలు, వారు ప్రభువు కొరకే జీవించాలని తన గృహాన్ని కట్టుకున్నాడు. తల్లిదండ్రులు నేర్పిన పాఠాలు ఆ పునాది వెలుగులో ఆయన నేర్చుకున్నాడు. మామ గృహం దానితో తృప్తి చెందలేదు, సొంత గృహం. సహోదరుడా, నీకు నాకు ఈ సొంత గృహం ఉండాలి. అంటే మనకు స్థలం లేకపోయినా, మనం ఇల్లు కట్టుకోలేకపోయినా, భక్తిగల కుటుంబం, మన కుటుంబాన్ని భక్తిగల కుటుంబంగా, మాదిరి కుటుంబంగా, సాక్షార్థమైన కుటుంబంగా మనం కట్టుకోవాలి. 4 గృహాలు మనం విన్నాం. తల్లిదండ్రుల గృహం దాసగృహం, అక్కడ నేర్చుకున్న పాఠాలు. రాజగృహం, అక్కడ నేర్చుకున్న ఖచ్చితమైన పాఠం. ఐగుప్తు ధనము, ఆ భోగాలు, ఐగుప్తు ఆశలు ఇవేవి ముఖ్యం కాదు. వాటన్నిటినీ విసర్జించి, నిరాకరించి ఐగుప్తుని విడిచిపెట్టి మనం పారిపోవాలి. 3వది, మామ గృహములో దేవుని మందను మేపడానికి తర్బీదు పొందాడు. సహనము, సాత్వికం నేర్చుకున్నాడు. తర్వాత ఆయన సొంత గృహం, ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన భార్య, ఆయన పిల్లలు. నీవు లేక నేను, నా భార్య, నా పిల్లలు, నీవు నాకు ఇచ్చిన వారు. ప్రభువా, నీకు సాక్షులుగా ఉన్నాం, దేవుని ప్రజలకు సూచనలుగా ఉన్నాం అని చెప్పగలిగిన యెషయాను పోలిన వాడుగా మోసే ఉన్నాడు. చివరిది మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. 30లో 40 ఏళ్ళైన పిమ్మట సేనాయి పర్వత అరణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడ్డాడు. ఇది ఫరో సంగతి కాదు, ఫరో కుమార్తె సంగతి కాదు. కానీ మోషే జీవితము పట్ల భూమి పునాది వేయక ముందే ప్రభువుకున్న ఉద్దేశం నెరవేర్చాలని కనబడిన మన ప్రభువు ఒక దూతగా కనబడ్డాడు. మండుచున్న పొదలో మోషే మోషే ఇప్పుడు రా, నిన్ను పంపుతానన్నాడు. దేవుని గృహములో ఆయన సేవ చేయడానికి నియమించబడ్డాడు.
ఒక మాట మనం చదువుకుందాం. 44లో చెప్పాడు, అతడు చూచిన మాదిరి చొప్పున దాని చేయవలనని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారం అన్నాడు. ఇది దేవుని ఇల్లు, టెంట్ ఆఫ్ టెస్టిమనీ, టాబర్నాకిల్, ప్రత్యక్షపు గుడారం, సాక్ష్యపు గుడారం, దేవుని గుడారం, దేవుని సన్నిధి ఉన్న స్థలం, ఆయన ప్రత్యక్షత లభించిన స్థలం, అందులో ఉన్న వస్తువులు, దేవుని గుడారం. దీని కొరకే మోషేను పుట్టించాడు, దీని కొరకే మోషేను బదిలిపరిచాడు, దీని కొరకే మోషేను పారిపోనట్లుగా చేశాడు. అక్కడ ఆమె దగ్గర మందను మేపడానికి తర్బీదిచ్చాడు. దేవుని గృహములో ఆయన తన జీవితాన్ని ముగిస్తున్నాడు. దేవుని ఇల్లు, దేవుని ఇల్లు, దేవుని ఇల్లు. సంఖ్య 12లో చెప్పాడు, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. హెబ్రీ 3లో చెప్పాడు, మధ్యలో అక్కడక్కడ చెప్పినా, ద లార్డ్ ఈజ్ ప్రిపేరింగ్ us మెయిన్లీ ఫర్ అవర్ విట్నెస్ అండ్ అవర్ టాస్క్ ఇన్ హిస్ హౌస్. ఆయన ఇంటిలో, సంఘములో, అక్కడ గుడారం, కానీ ఇక్కడ జీవము గల దేవుని సంఘములో నీవు నేను చేయవలసిన పరిచర్య కొరకై ఆయన మనల్ని తయారు చేస్తున్నాడు. ద వే ద లార్డ్ ట్రైన్స్ us, ద వే ద లార్డ్ టీచెస్ us, ద వే ద లార్డ్ ప్రిజర్వ్స్ us. ప్రభు మనల్ని తర్బీదు చేసే విధానం, బోధించే విధానం, అపాయాల నుండి మనం తప్పించే విధానం, ఆయన మహిమ కొరకు దీర్ఘకాలం ఆయన కాపాడుతూ వచ్చిన విధానం. 120 సంవత్సరాలు మోషేకు ఆయుష్కాలాన్ని ఇచ్చి తగిన కాలం నిండినప్పుడు ఆయనే తన మహిమలోనికి మోషేను చేర్చుకున్నాడు. దాసగృహంలో పుట్టి పెరిగినవాడు, భయభక్తులు నేర్చుకున్నవాడు, వాటిని ఏమాత్రము త్రోసివేయకుండా లోకము తర్వాత ఆకర్షించే అపాయం ఉన్నా కూడా తన ప్రజలు దేవుని ప్రజల కొరకే అప్పగించుకొని వారి మధ్య ఉండడానికి ఆయన త్యాగము చేసి ఒక ఖచ్చితమైన నిర్ణయం చేసుకుని వెళ్ళిపోయాడు. ప్రతి గృహములో ఆయన ఒక పాఠం నేర్చుకున్నాడు. ప్రభు నేర్పిస్తూ వచ్చాడు, సిద్ధపరుస్తూ వచ్చాడు. తల్లిదండ్రుల ఇంటిలో సిద్ధపరిచాడు, రాజకుమార్తె ఇంటిలో సిద్ధపరిచాడు, రాజగృహములో, మామ గృహములో సిద్ధపరిచాడు, తన సొంత గృహములో తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నేర్పించాడు, మాదిరిగా వాడుకున్నాడు. చివరికి దేవుని గృహములో, దేవుని ఇంటిలో, అన్ని విషయాల్లో ఆయన నమ్మకస్తునిగా మనం చూస్తున్నాం. ప్రభు మన వ్యక్తిగత జీవితాల్లో ఈ కొద్ది ఆలోచనలు, తలంపులు మనకు సహాయకరంగా దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభు తన దాసుని మన మధ్యకు నడిపించినందుకై ప్రభుకు స్తోత్రం చెల్లిస్తాం. ప్రేమగల తండ్రి, మహిమగల దేవా, మొదటి రోజు, మొదటి కూడిక మా ప్రియులు ఏర్పాట్లు చేస్తూ చాలా నలిగిపోయారు. దీవించండి, ప్రతిఫలం ఇవ్వండి. ప్రారంభంలోనే చాలా మందిని మీరు తెచ్చారు. వాక్యమందు శ్రద్ధ గలవారినిగా, ఆసక్తి గలవారినిగా తెచ్చారు. మధ్యాహ్న కాలం, రాత్రి కాలం, రేపు మాకుండే కొద్ది సమయమును మేము సద్వినియోగం చేసుకోవడానికి మాకు సహాయం చేయాలి. ఈ దాసులు వైద్య వృత్తిలో ఉన్నను అవసరాన్ని గమనించి, ఆహ్వానాన్ని మన్నించి సకాలంగా వచ్చినట్లుగా వారు చేసిన ప్రయాణమును బట్టి స్తోత్రములు. భారము తొలగించి నూతనపరచి మా మధ్య మమ్మల్నందరినీ వాడుకొని మహిమ పొందుమని, ఏర్పాట్లన్నిట్లో పెద్దలను, యవనస్తులను, విశ్వాసులను బలపరచుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి.